హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు దోసకాయ పప్పు చేద్దాం. వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకోండి. 2 దోసకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కందిపప్పుని తీసుకోవాలి, నానబెట్టుకోవాలి. 1 కప్పు పప్పుని ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసి 2 విజిల్స్ పెట్టుకుందాం. పప్పు కడిగి పెట్టుకున్నాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె, 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. పప్పు 2 విజిల్స్, పచ్చిమిర్చి, టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పొంగకుండా ఉండాలంటే ఇందులో ఒక చిన్న స్టీల్ గిన్నె పెట్టండి, చిన్నది కటోరీ లాంటిది. అప్పుడు పప్పు పొంగదు. నేను మర్చిపోయాను, పెట్టలేదు. పప్పుని ఇలా హాఫ్ వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం గింజలా ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో ఒక 3 టమాటాలని ఇందులో వేసుకుందాం. 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుందాం. దోసకాయ ముక్కల్ని వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీరను ఇట్లా కడిగి వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం. ఇందులో ఒక 3 స్పూన్ల కారాన్ని వేసుకుందాం. 4 చింతపండు రెమ్మల్ని నానబెట్టుకున్నానండి. అది వాటర్తో సహా వేసేద్దాం. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. దోసకాయ, టమాటా, చింతపండు ఇవన్నీ వేసిన తర్వాత ఒక విజిల్ పెట్టుకోవాలండి. ఇలా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఒక కడాయిలో పోపు దినుసులు వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. 3 ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అప్పుడే పప్పు చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్కి రావాలండి. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసేద్దాం. పప్పుని ఇలా రుద్దుకోవాలి. కొద్దిగానే రుద్దుకోవాలండి. దోసకాయ ముక్కలు అలా ఉంటేనే బాగుంటాయి, తగులుతూ ఉంటే పంటికి. గుమగుమలాడే దోసకాయ పప్పు రెడీ అండి. ఇందులో నెయ్యి వేసుకుని ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోసకాయ పప్పు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో చేయండి. అసలు ముద్ద ముద్ద అమృతంలా ఉంటుంది.